ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి వ్లాగ్స్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నేను మా అత్త వాళ్ళతో కలిసి గండికైతే వెళ్తున్నాను ఆంజనేయ స్వామి దర్శనం కోసము. యాక్చువల్గా నేను గండికి చాలాసార్లు అయితే వచ్చాను, బట్ గండికి దగ్గరలో పికాక్ పార్క్ ఉందని నాకైతే అస్సలకి తెలియదు. సో ఫస్ట్ ఈరోజు మేము పికాక్ పార్క్ అయితే వెళ్ళి ఆ తర్వాత గండికి అయితే వెళ్ళాలనేది ప్లాన్ చేసుకున్నాము. ఈ రూట్ మొత్తం ఫ్లవర్స్తో చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇది వచ్చి ఇడుపుల్పాయ రూట్. వైఎస్ఆర్ ఘాట్ వరకు ఇలాగనే ఫ్లవర్స్తో చాలా కలర్ఫుల్గా ఉంది. వైఎస్ఆర్ ఘాట్ నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ అయితే పడుతుంది పికాక్ పార్క్కి వెళ్ళేకి. మ్యాప్స్లో పార్క్ అడ్రస్ అయితే అస్సలు చూపించట్లేదు. మధ్యలో మనకు IIIT కాలేజెస్ కూడా టచ్ అవుతాయి. మీరు ఇడుపుల్పాయ నుంచి స్ట్రైట్గా జస్ట్ 4 కిలోమీటర్స్ వెళ్తే మీకైతే పార్క్ అయితే వచ్చేస్తుంది. ఇదేనండి పికాక్ పార్క్. ఎంట్రీ ఫీజు వచ్చి 10 రూపీస్ అయితే తీసుకున్నారు పర్ హెడ్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ చెట్లన్నీ ఎర్రచందనం చెట్లంట, చాలా ఉన్నాయి. మేము గండికి రీచ్ అయ్యేసరికి 6:30 అలా అయ్యింది. మేము ఒక రోజు గండిలో నిద్ర చేసి మరుసటి రోజు దర్శనం అయిన తర్వాత అయితే రిటర్న్ అయిపోతున్నాము. సో ఫస్ట్ స్టే చేసేకి రూమ్ అయితే ఆల్రెడీ మేము బుక్ చేసుకున్నాము. సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ పూజ అయ్యేసరికి తెల్లవారిపోయింది. సో నేనైతే ఇలా ట్రెడిషనల్గా రెడీ అయిపోయాను. పూజ అందుకు చాలా బాగా జరిగింది. మేము ఆకు పూజ కూడా చేయించాము. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ టెంపుల్, ఇది న్యూలీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దేవుడికి. చాలా పెద్దగా ఉంది కదా. మైదుకూరుకి అయితే రిటర్న్ అయిపోతున్నాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.